నమస్తే K24 న్యూస్. నల్లగొండల IMA హాల్లో మట్టి కవి డాక్టర్ బిల్లి యాదయ్యకు సాహిత్య పురస్కారం వచ్చిన సందర్భంగా ఆత్మీయ అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కాసిం ఉస్మానియా యూనివర్సిటీ తన యొక్క రచనకు సంబంధించిన సవివరంగా సభ్య సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుల కాంతి ఫిలిం డైరెక్టర్ బబ్జీ కవుల కళాకారులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ఆయన మిద్ద మీద పాడే పాట పొరపాటు ఆయన ఎరగని కూర్చున్నాను. ప్రతి వాళ్ళు ఎవరైనా ఈ పాట పడతారు, ఎవరైనా అప్పుడు నేను గర్వంగా మావాడు మనలో ఉన్నవాడు. చాలా మంది ఉపాధ్యాయులకు ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ 99.99% తెలియదు. ఆయన రాసిన పాట ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మందిని చైల్డ్ లేబర్స్ నుంచి తిరిగి లాక్కొచ్చి మరి విద్యావంతం చేసింది. వాళ్ళు ఉపాధ్యాయులే, మేము ఉపాధ్యాయులు కాం. మేము ఏదో సర్టిఫికేట్ తీసుకొచ్చి ఉపాధ్యాయులు అయినా కానీ నువ్వు ఉపాధ్యాయుడు. సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకే కాసిం గారు మాట్లాడే ప్రతి మాటలో ఏదో కొత్తతనం కనిపిస్తూ ఉంటున్నారు. నేను ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఏదో కొత్తగా కనిపిస్తాం. అందుకే నేను వచ్చాను, మీ మాట ఏంటని వచ్చాను. అది స్పీచ్ చంద్రమోహన్ ఎప్పుడు కూడా పుస్తకాలు అనుకుంటాడు. ఎక్కడ ఉన్నాను చంద్రమోహన్ గారు పుస్తకాలు ఇవ్వాలి ఉన్నామని ఏమని మాట్లాడాలి అనే యొక్క సన్మాన సభలో బట్టి ఒక పుస్తకం దానం చేస్తే చాలా. కాబట్టి అక్కడ పెట్టిన ఆ గద్దల పుస్తకాలు నువ్వు పనిచేస్తున్న దగ్గరికి డిగ్రీ కాలేజీకి మా ఫౌండేషన్ తరఫున నేను డొనేట్ చేస్తున్నాను. అది కాసిం గారి చేతుల మీదుగా, డాక్టర్ గారి చేతుల మీదుగా, వీళ్ళందరి చేతుల మీదుగా మీకు మీ అందరికీ సోదరులందరికీ యాక్చువల్గా ఈ మాట కంటే ముందుగా ఒక మాట చెప్పి స్టార్ట్ చేద్దాం ఉంటుంది. నల్లగొండ గడ్డ మీద అడుగుపెట్టిన వెంటనే మా బంధు పులకరించి కాదు తెలవరించి కాదు భయంతో ఉలికిపడింది. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా పోలీసులతో లాఠీ దెబ్బలు తిని ఈ వాళ్ళంతా గడ్డపు మోగలతో కలిసిన గడ్డ ఇది, కలిపిన గడ్డ. ఏం తప్పు చేసి నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కాలేజీస్తున్నప్పుడు మా ఒంగోలు ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా నల్గొండ గురించి వినేవాళ్ళం. నల్గొండ వీళ్ళ త్యాగాల గురించి, వీళ్ళ చరిత్ర గురించి వినేవాళ్ళం. మీరు జిల్లా నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను అమెరికా అనుకుంటుంటే రాష్ట్ర